దాదాపు 30 సంవత్సరాల తర్వాత కాశ్మీర్ లోయలోని అందమైన ఉలార్ సరస్సులో గులాబీ కమలం పువ్వులు వికసించాయి. ఇది రైతులు, స్థానిక ప్రజల్లో ఆనందపు అలలను తెచ్చిపెట్టింది. ఉలార్లో కమలం వికసించడం పర్యావరణం, స్థానిక వ్యవస్థ పరంగా సానుకూల సంకేతం. ఈ వార్త స్థానిక నివాసితులకు, పర్యావరణ నిపుణులకు సంతోషకరమైన విషయం. ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లోని బండిపురాలో ఉంది. సహజ సౌందర్యం, జీవన వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ఉలార్ ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు. శ్రీనగర్ నుండి 67 కిలోమీటర్ల దూరంలో పొగమంచుతో కూడిన హర్ముఖ్ పర్వతాలతో చుట్టుముట్టిన ఈ సుందరమైన సరస్సులో వినాశకరమైన వరద తర్వాత ఏ పువ్వులు వికసించలేదు. 1992 సెప్టెంబర్లో కాశ్మీర్లో వినాశకరమైన వరద సంభవించింది. ఇది ఉలార్ సరస్సు గొప్ప పర్యావరణ వ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగించింది. పెద్ద మొత్తంలో బురద పేరుకుపోయి తామర మొక్కలను తుడిచిపెట్టే నీటి ప్రవాహాన్ని ప్రభావితం చేసింది. అలాగే ఇది స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బతీసింది. నీటి కాలుష్యం, అక్రమ చేపలు పట్టడం, సరస్సు నీటి మట్టంలో మార్పులు వంటి పర్యావరణ ఒత్తిళ్ల కారణంగా తామర పువ్వు సహజ ధోరణి కోల్పోయిందని నిపుణులు భావిస్తున్నారు. అయితే సరస్సును శుభ్రపరచడం, కాలుష్య నియంత్రణ, నీటి మట్టాన్ని కాపాడటంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. బహుశా దీని ఫలితంగానే ఇక్కడ మరోసారి తామర పువ్వులను చూడటం సాధ్యమైంది. ఇది సరస్సు జీవ సంబంధమైన స్థితిలో మెరుగుదలకు సంకేతం మాత్రమే కాదు, స్థానిక పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణకు కూడా నిదర్శనం. స్థానికులు, అధికారులు కలిసి ఈ సహజ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి అవగాహన ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. తద్వారా ఉలార్ సరస్సు మళ్లీ దాని పాత ఇమేజ్ కి తిరిగి వస్తుంది. ఇది పర్యావరణ ప్రేమికులకు శుభవార్త, భవిష్యత్తు కోసం ఆశను కలిగిస్తోంది.